కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అంటూ బీసీలకు అన్యాయం చేసిందన్నారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్. సమాచార కమిషన్లో ఒక్కరిని కూడా బీసీని నియమించకపోవడం కరెక్ట్ కాదన్నారు. 6 సభ్యులను అగ్రవర్ణాలకు చెందిన వారిని నియమించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కులగణన చేసింది ఎందుకేనా అని ప్రశ్నించారు. బీసీలు 56% ఉన్నారని కులగణనలో తేలిందని, నియామకాల్లో బీసీలకు 56% న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం బీసీల పట్ల వివక్ష చూపిస్తే తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు జాజుల. కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల వారం రోజుల క్రితం రాష్ట్రంలో ప్రధాన సమాచార కమిషనర్తో సహా మొత్తం 6 సమాచార కమిషనర్లు నియమిస్తే 6లో 4 అగ్రకులానికి సంబంధించిన వాళ్ళు, 2 ఎస్సీ మైనార్టీకి సంబంధించిన వాళ్ళు. ఈ 6లో 60% పైగా ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక్కరు కూడా సమాచార కమిషన్ నియామకాల్లో ఒక్కరు కూడా అవకాశం రాలేదు. బీసీలను 6 సమాచార కమిషనర్లు నియమిస్తే ఒక్కరు బీసీలు 6 దొరకలేదా? అంటే ఇప్పుడు నియమించిన వాళ్ళకున్న అర్హత ఏంటి, బీసీలకు లేనటువంటి అర్హత ఏంటి? ఇది ప్రభుత్వం చెప్పాలి. సమాచార కమిషనర్లో బీసీలను నియమించకపోవడం అంటే ఇది తెలంగాణ రాష్ట్రంలోని 2 కోట్ల మంది బీసీలను అవమానించడం. అంటే బీసీలకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ సమాచార కమిషనర్ కావాల్సినటువంటి అర్హతలు ఏంది అంటే సమాచార వ్యవస్థ మీద సంపూర్ణంగా అవగాహన కలిగి ఉండడం. అన్ని అర్హతలు బీసీలకు ఉన్నాయి, కానీ ఇక్కడ మా కులమే మాకు అనర్హత మారింది. బీసీ కులమే మాకు మెరిట్ ఉన్నప్పటికీ, కులము ఉన్నప్పటికీ, కమిట్మెంట్ ఉన్నప్పటికీ, జనాభా ఉన్నప్పటికీ ఇక్కడ బీసీ